హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు నేను మీకు ఒక సింపుల్ రెసిపీని విత్ కుకింగ్ టిప్స్, కొన్ని కుకింగ్ టిప్స్తో పాటుగా షేర్ చేస్తాను. ఈ కర్రీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసండి, కానీ బిగినర్స్ ఇబ్బంది పడకుండా ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వాళ్ళైనా బ్యాచిలర్స్కైనా ఉపయోగపడుతుందని మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. సో మీకు ఇందులో కొన్ని కుకింగ్ టిప్స్ కూడా ఉంటాయి, మీకు తెలిసినా కూడా తప్పకుండా ఒకసారి వీడియోని వాచ్ చేయండి. ఇక్కడ నేను ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇది జస్ట్ ఒక 1 or 2 పీపుల్కి మాత్రమే సరిపోతుంది. ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇదేంటంటే మనం ఎక్కువ ఉల్లిపాయలు తీసుకుంటే ఎగ్ అనేది తక్కువగా అనిపిస్తుంది. కొంచెం తక్కువ ఉల్లిపాయలతోటి చేసుకుంటే ఏంటంటే ఎగ్ పీసెస్ ఉంటే టేస్టీగా మనకి తింటూ ఉంటే కూడా రుచిగా ఉంటుంది. ఎగ్ తినటం వల్ల ఆరోగ్యానికి మంచిదే కాబట్టి మనం హెల్తీగా కూడా ఉండొచ్చు అనమాట. ఇక్కడ నేను ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. మీరు కనుక కొత్త వాళ్ళు అయ్యి మీకు నైఫ్తో ఇలా కట్ చేయడం రాకపోతే ఇట్లాంటి ఒక చాపర్ అనేది మనకి హ్యాండీ చాపర్ దొరుకుతుందండి. సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, అమెజాన్ ప్రొడక్ట్స్ లింక్ అని. ఆ లింక్ క్లిక్ చేస్తే ఈ చాపరే కాదండి, బోల్డ్ అని అదర్ కిచెన్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. సో దట్ మీకు నచ్చిన, మీకు యూస్ఫుల్ అయిన ప్రొడక్ట్స్ని మీరు ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు అమెజాన్ నుంచి. దీన్ని ఎన్నిసార్లు లాగితే అంత చిన్నగా అవుతాయన్నమాట. క్యారెట్ కానీ, ఉల్లిపాయ కానీ, పచ్చిమిర్చి, బోల్డ్ అని కిచెన్ ఐటమ్స్కి మనకి ఇది చాపింగ్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మీరు వంట కొత్తగా చేసేవారు, ఇటువంటి నైఫ్ స్కిల్స్ తెలియని వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనము ఉల్లిపాయలు అనేవి కట్ చేసేసి రెడీగా ఉంచుకున్నాం కదా. నేను ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం ఒక 1/2 నిమిషం హై ఫ్లేమ్లో ఉంచుకున్నామంటే నూనె వేడెక్కుతుంది. ఆ తర్వాత ఈ ఉల్లిపాయలు వేసుకుని కాస్త వేపుకుంటూ ఉంటే మనకి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వరకు రాలి. అలా వస్తే మనకి ఉల్లిపాయలు చక్కగా మగ్గినట్టు అర్థము. ఇవి కాస్త తిప్పుకున్న తర్వాత ఏంటంటే ఉల్లిపాయలని మగ్గాయి అనుకున్నాక చివర్లకి కొద్దిగా మధ్యలో ఖాళీగా పెట్టుకొని చుట్టుపక్కలకి ఉల్లిపాయలని మూవ్ చేసుకోవాలి. ఈ విధంగా ఖాళీ చేసుకోవడం వల్ల ఏంటంటే దీంట్లో మనము ఎగ్ డ్రాప్ చేసుకోవచ్చు అనమాట. గుడ్డుని పగలకొట్టి దీంట్లో వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయలు అంతా పట్టేసి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా మనకి అక్కడక్కడ చిన్న చిన్నవి దొరికితేనే మనం ఇష్టంగా తీసుకుని తింటూ ఉంటాం కదా. సో ఈ సింపుల్ ప్రాసెస్ చేసి మూత పెట్టేసి అలా 1 నిమిషం ఉంచామనుకోండి, లేదంటే కాస్త మీరు కదిపి చూస్తే మీకు గుడ్డు అనేది గట్టిపడిందా లేదా అని తెలుస్తుంది కదా. గట్టి పడలేదనుకుంటే ఇంకొకసారి చుట్టుపక్కల ఉన్న ఉల్లిపాయలని కదిపి మనం దగ్గరగా చేసి మళ్ళీ కాసేపు మూత పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఉల్లిపాయలు మరీ అందులోనే మాడిపోకుండా కాస్త కవర్ అవుతుందన్నమాట. ఇలా జాగ్రత్తగా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే మనకి వేసిన గుడ్డు అనేది హార్డ్ అయిపోతుంది, గట్టిపడుతుంది. కాబట్టి ఆ తర్వాత చక్కగా కలుపుకోవచ్చు. సో నేను మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసి 1 నిమిషం అలా ఉంచుకున్నాక తీసి ఇప్పుడు చూస్తున్నాను. చూసాక ఆల్మోస్ట్ మనకి గుడ్డు తెలుపు అంతా కూడా తెల్లగా అయిపోయింది, పసుపు అంతా కూడా గట్టిపడిపోయింది. కాబట్టి ఇక ఈ టైంలో మీరు ఇందాక ఆల్రెడీ ఉల్లిపాయలు మగ్గేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, త్వరగా మగ్గుతాయని. అలా వేసుకోకపోయినా ఈ టైంలో మీరు కూర ఎంత అయితే అయిందో చూసుకొని దానికి సరిపడిన ఉప్పు, పసుపు, కారం వేసుకోండి. ఇంకా దీంట్లో కారం ఇవి లేకుండా పెప్పర్ పొడి మాత్రమే చేసుకునే వాళ్ళు ఉంటారు, కానీ మన తెలుగు ట్రెడిషనల్ వేలో అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసేవి ఉప్పు, కారం, పసుపు. సో ఈ 3 ఉంటేనే కూర కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, మనకు నచ్చుతుంది. సో కాబట్టి మన వాళ్ళకి తగిన టేస్ట్ ప్రకారంగా ఈ సింపుల్ 3 ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. ఇంకా ఇది స్పైసీగా కావాలనుకుంటే కాస్త అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి చివరిలో కొంచెం గరం మసాలా యాడ్ చేయొచ్చు. కానీ ఇవన్నీ ఎన్ని అడిషనల్గా ట్రై చేసినా కూడా సింపుల్ ప్లెయిన్గా చేసుకునే ఈ ఎగ్ బుర్జీ అయితేనే టేస్టీగా బాగుంటుందండి. ఇది చాలా త్వరగా అయిపోతుంది. మనం చపాతీ చేసుకునే టైంలో సైడ్ డిష్గా అందులో నంచుకోవడానికైనా చేసుకోవచ్చు. కూరగాయలు ఏమీ లేనప్పుడు జస్ట్ ఉల్లిపాయలు ఉన్న గుడ్డు తెచ్చుకొని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మిమ్మల్ని. టిల్ దెన్, బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.